వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ. నేను రేవతి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలు బొడ్రాయి గంగాదేవి, రేణుకా ఎల్లమ్మ తల్లి, దుర్గామాత అమ్మవార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా అనంతారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మ డేనిస్ రెడ్డి, అలాగే ఎంపీటీసీ బొంగు శ్రీశైలం, వేమారెడ్డి, పీఠాధిపతి విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆది సాయిలు మాట్లాడుతూ గ్రామ ప్రజలు వారి బంధుమిత్రులతో కలిసి ఈ పండుగలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారంటూ 17/2/2024 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనంతరం గ్రామ పొలిమేరల చుట్టూ పొత్తిపోయడం జరుగుతుందని, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు అనంతరం గ్రామంలోకి ఎవరికీ ప్రవేశం లేదని అన్నారు. చూడమ్మా మాట్లాడమంటారా చూసేది? పన్నెండు నుంచి 14 వరకు మన శివాలయం పండుగ బ్రహ్మాండంగా జరుపుకున్నాం. అయితే ఇది ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి జరగాల్సిన పండుగ. ఈ పండుగకి మళ్ళా బొడ్రాయి పండుగను, దుర్గమ్మ పండుగలు అన్నీ కలిపి చేయాలని అనుకుంటూ వచ్చినాం. దీనికి 2 సంవత్సరాల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాం. ఏదేమైనా నా ఆయామంలో ఈ పండుగలు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రజలు కూడా అదేవిధంగా ఒత్తిడి చేసి మీరు ఉన్నప్పుడే చేయాలి సార్ అని అనగానే నేను కూడా దీన్ని 3 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చినాం. అందరం కలిసి ఉంటేనే జరుగుతుందని చెప్పి నిర్ణయించుకొని ఈ డేట్లో నిర్ణయించుకున్నాం. ఇవాళ 15, 16, 17న మన బొడ్రాయి పండుగల గురించి సాయన్న గారు వివరించారు. ఎందుకంటే నాకు ఆ పండుగల గురించి ఎక్కువ తెలియదు. సరే, నేను కూడా సహకరిస్తున్నాను. ఇవాళ మాత్రం విగ్రహాలు జలాభిషేకం చేయాలని అలా పెట్టిన తర్వాత లక్ష్మీ పూజలు, కుంకుమ పూజలు అన్నీ చేయడం జరిగింది. దీని తర్వాత మన గంగాదేవి గుడి దగ్గరికి పోయి అక్కడ అది విగ్రహం దర్శనం చేస్తారు. దీనికి ముందు ఆడపడుచులు వచ్చి అందరూ వచ్చి జలాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత గంగాదేవి గుడి దగ్గర పోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ హోమాలు ఉంటాయి. రేపు ఉదయం మాత్రం 10 గంటలకు బొడ్రాయి ప్రతిష్ఠ ఉంటుంది. దానికి ఎమ్మెల్యే గారు వస్తానని హామీ ఇచ్చారు. దాని తర్వాత సాయంత్రం 2 గంటల నుంచి పొత్తిపేయడం జరుగుతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు మేము అందరికీ తెలియజేసినాం. మేము కూడా అక్కడ ఊర్లలో ఉండి ఎవరు రాకుండా మేము దిగ్బంది చేస్తాం. దాని తర్వాత బోనాలు ఉంటాయి. ఇక్కడ మన తర్వాత రాత్రి దుర్గమ్మ అక్కడ బోనాలు ఉంటాయి. బోనాల తర్వాత బోనాల తర్వాత బలిముద్ద అయిపోయిన తర్వాత హిందూ కార్యక్రమం ఉంటుంది. దీనికి అందరూ సహకరించినందుకు నేను గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా అనంతారం గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి గ్రామ దేవతల పండుగలు చేసుకోవాలనే ఉత్సవంతో మరి మేమంతా గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ప్రజల అనంతారం గ్రామ ప్రజలందరం ఒక దగ్గర కూర్చొని గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోండి మరి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఉత్సవాలు గ్రామ సభ గ్రామ దేవతల పండుగలు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. రేపు 12, 13, 14 3 రోజులు శివాలయం పండుగ ఉత్సవాలు. శివాలయంలో శివుణ్ణి ప్రతిష్ఠించుకోవడం, శివాలయం సంబంధించినటువంటి విగ్రహాలందరినీ ప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడం, దానికి సంబంధించిన పూజా కార్యక్రమం అంతా 12, 13, 13 తారీఖు 12, 13, 14 ఈ 3 రోజులు ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా హంపి పీఠాధిపతి తీసుకొచ్చి పీఠాధిపతి నాయకత్వాన బ్రాహ్మణుల ఉత్సవం బ్రాహ్మణులతోటి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 15, 14, 16 ఈ 3 రోజులు బొడ్రాయి కార్యక్రమం ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మరి మన దేశ గురువు అయినటువంటి దేశగురు గారు వారి
ఆ బ్రాహ్మణులతోటి మరి వాళ్ళ బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు పొద్దున్నే అష్టలక్ష్మి కార్యక్రమం, వారి పూజ, పసుపు కుంకుమ కార్యక్రమాలు, తర్వాత ఓం కార్యక్రమాలు అయిన తర్వాత తదనంతరం మరి ఇప్పుడు జలాశయం అంటే జలాదివాసం ఎవరు బొడ్రాయి, తర్వాత గంగా భవాని, భూలక్ష్మి, మహాలక్ష్మి అందరినీ ఆ గంగా భవాని అందరినీ జలావాసం చేసి మరి రేపు పొద్దున 7 గంటలకు బొడ్రాయిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ఏంటంటే మహిళలతోటి పసుపు కుంకుమ కార్యక్రమం, అష్టలక్ష్మి పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 700-800 మంది మహిళలు, అక్కలు, చెల్లెలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఇచ్చి మరి బాగా మా ఊరును అన్ని విధాల పంట పైరు అన్ని విధాల ఆయురారోగ్యాలతో కాపాడాలని మరి అందరం కోరుకోవడం జరిగింది. అదే విధానంగా ఆ బృందం మరి దేశగురు వారి అయ్యగారుల బృందం అంతా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన బొడ్రాయిని అక్కడ ఫస్ట్ నవధాన్యాలు అయ్యగారు చెప్పినట్టుగా ఏంటో మరి అవన్నీ ఒప్పచెప్పి జలాదివాసం అయిన తర్వాత గంగాభవాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఆ గంగాభవన్ దేవతను ప్రతిష్ఠ అయిన తర్వాత తదనంతరం మళ్ళీ హోమగుండ కార్యక్రమాలు ఉంటాయి. ఇవి అయిన తర్వాత రేపు మళ్ళీ పొద్దునే ప్రోగ్రాం ఏంటంటే ఈ కార్యక్రమం మరి ఇక్కడ బుడ్రాయి కార్యక్రమం ప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. రెండోది 2 గంటల నుంచి 3 గంటల నుంచి 5 గంటల వరకు బస్సులు బంద్, రస్తాలు బంద్. అవన్నీ ఎందుకు మేము అన్ని పులిన గెట్ల కాడ మరి అక్కడ తోరణాలు కట్టి, మామిడాకులు కట్టి, కొబ్బరాకులు కట్టి పెద్ద ఎత్తున రస్తా బంద్ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మరి మన జనగాం డిఎం గారిని కలిసి, ఆర్టీసీ డిఎం కలిసినాం, తర్వాత గుట్ట డిఎం గారిని కలిసడం జరిగింది. ఆ టైంలో మరి బస్సులు పంపించకండి, బస్సులు పంపిస్తే ప్రయాణికులకు ఇబ్బంది, మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని వారి దృష్టి తీసుకురావడం జరిగింది. అదే విధంగా మండలంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ చెప్పి, ఎందుకంటే ఈ కార్యక్రమం జయప్రదం కొరకు మీరంతా సహకరించాలని మేము కోరడం జరిగింది. అదే విధంగా వాళ్ళంతా సహకరిస్తున్నారు. రేపు 2 గంటల నుంచి 5 గంటల వరకు రస్తా బంద్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పులిమేర పోయాలి, అంటే పులిమేర పొత్తి పోసే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున దేశగురు గారు గుర్రం మీద కూర్చొని ఆ 8 ట్రాక్టరు, తర్వాత ధాన్యాలు, తర్వాత అన్ని కులస్తుల మరి సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమరోళ్ళు అన్ని కులస్తులు అటువంటి డప్పుల దళంతో బయలుదేరి కార్యక్రమం విజయవంతం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి దుర్గామాత గారికి బోనాల కార్యక్రమం ఉంటుంది. దుర్గామాత గారికి ఆ నైటు రాత్రి 9-10 గంటలకు 12 గంటలకు కానీ దుర్గామాత గారికి బోనాలు అయిన తదనంతరం మళ్ళీ ఏంటంటే పొలి కార్యక్రమం ఉంటుంది. పొలి కార్యక్రమం ఇక్కడ బొడ్రాయి దగ్గర, అక్కడ అమ్మవారి దగ్గర ఈ పొలి కార్యక్రమం అయిన తదుపరి మరి విందు కార్యక్రమాలు అందరూ వచ్చి మరి వచ్చినటువంటి బంధువులకు, చుట్టాలకు, స్నేహితులు అందరికీ విందు కార్యక్రమాలు అనంతారం ప్రజలంతా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనంతారం గ్రామంలో ఉన్నటువంటి పోషమ్మలు, ఏ మారమ్మ తల్లి కానీ, బండపోషమ్మ తల్లి కానీ, ఈరిపోషమ్మ తల్లి కానీ, తర్వాత గడిమైసమ్మ కానీ అన్ని దేవతలకు, అన్ని పోషమ్మలకు కొబ్బరికాయలు, బోనాలు రేపు మొత్తం పొద్దున అదే కార్యక్రమం ఉంటుంది. పెద్ద ఎత్తున జాతా కార్యక్రమం లెక్క ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా గ్రామ ప్రజలు కూడా అన్ని పార్టీలను పక్కబెట్టి ఈ పండుగ మాది, మా అందరిది అనే ఉద్దేశంతో కలిసికట్టుగా కలిసి పనిచేస్తున్నారు. మరి అదే విధంగా పనివాట్లోళ్ళు కూడా వాళ్ళు నైట్ మొత్తం ఇక్కడ ఉండి డీటీలు పట్టుకొని సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమరోళ్ళు వాళ్ళు నిర్వహించే కార్యక్రమం వాళ్ళు నిర్వహించారు. డప్పులోళ్ళు మరి ఎస్సీ వాళ్ళు డప్పుల కార్యక్రమం ఫోన్ చేయగానే వచ్చి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎవరికైతే ఏ కార్యక్రమం ఒప్పచెప్పినామో ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే నిన్న ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మరి ఒడ్లవారితోటి ఇంటింటికి కంకణం బొట్టు ఒప్పచెప్పాలని డప్పులు ఇచ్చి డప్పు సప్పులతోటి కంకణాలు పంపించి ప్రతి ఇంటి కడప బొట్టు పెట్టి వాళ్ళ కంకణాలు కట్టించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ప్రజలకు, మా గ్రామ ప్రజలందరికీ మరియు దేవస్థానం కమిటీ తరపున అనంతారం గ్రామ యువకులకు, మహిళలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ములకు, ఈ గ్రామానికి వచ్చినటువంటి చుట్టాలకు, బంధువులందరికీ పేరు పేరున ఈ దేవస్థాన కమిటీ తరపున, ఈ డెవలప్మెంట్ కమిటీ తరపున మరియు గ్రామ పంచాయతీ తరపున పెద్దల పక్షాన ఫస్ట్ కమిటీ వేసుకున్నాం. కులానికి 2 పెద్దవాసులు పెట్టి కమిటీ వేసుకోవడం జరిగింది. వాళ్ళందరి తరపున పేరు పేరున అందరికీ నేను ముఖ్యంగా వారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బొడ్రాయి దాతగా అందరు కలిసి గ్రామ సభలో సాయన గారు మీరు 15 సర్పంచ్ చేసారు, ఈ బొడ్రాయి నిర్వహించాలి నువ్వే అని వాళ్ళంతా నా మీద పెట్టినందుకు నేను ఆ బాధ్యత తీసుకొని బొడ్రాయి కార్యక్రమం
బాధ్యత తీసుకొని నేను వాళ్ళు చెప్పినట్టుగా ముందుకు పోతున్నానని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ కార్యక్రమం హాజరైన పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ సెలవుస్తున్నాను.